హాయ్ అండి. ఈరోజు మనం రాగి పిండితో వడియాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. ఒక గ్లాస్ రాగి పిండి తీసుకుంటే పావు గ్లాసు మనం తెల్ల సగ్గుబియ్యం తీసుకోవాలి. సన్నదైనా పర్వాలేదు, లావైనా పర్వాలేదండి. మనం దీన్ని పావు కప్పు తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న సగ్గుబియ్యం పొడిని ఒక గిన్నెలోకి తీసుకుందాము. అదే గ్లాస్తో ఒక గ్లాస్ రాగి పిండిని కూడా మనము గిన్నెలో వేసుకుందాము. ఈ పిండినంతా ఒకసారి బాగా కలుపుకొని కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ ఉండలు లేకుండా మనం పిండిని కలుపుకోవాలి. ఫస్ట్ ఒక గ్లాస్ నీళ్లు వేసి మనం ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత మళ్ళీ రెండో గ్లాస్ నీళ్లు వేసి మనము పలుచగా కలుపుకోవాలి. ఒకేసారి నీళ్లు వేసేస్తే కన్నా ఉండలు కట్టేస్తుంది కాబట్టి నెమ్మదిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. పచ్చిమిర్చి సాల్ట్ మిక్సీలో వేసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఒక మందపాటి గిన్నెలో 7 గ్లాసుల నీటిని పోసి మనం మరగనివ్వాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు కొద్దిగా ఉప్పు, జీలకర్ర, నూగులు, పచ్చిమిర్చి పేస్టు వేసుకొని మనం మరగనివ్వాలి. పచ్చిమిర్చి పేస్ట్లో మనం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇక్కడ చూసుకొని వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోకూడదు. సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా మనం ఇందులో వేసి మరిగించుకోవాలి. రాగి పిండిని ఒకసారి బాగా కలిపి మరుగుతున్న నీళ్ళల్లో నెమ్మదిగా వేసుకుంటూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. రాగిపిండి మిశ్రమాన్ని ఒక చేత్తో పోస్తూ మరో చేత్తో గెరటితో కలుపుకుంటూ ఉండడం వల్ల ఉండలు కట్టకుండా మనం చూసుకోవచ్చు. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి పిండి చిక్కబడే దగ్గరకు వచ్చే వరకు ఉడికించాలి. దీనికి 8 నుంచి 10 నిమిషాల సమయం పడుతుంది. పిండి చిక్కబడిపోయినట్లు అనిపిస్తే మనం 2 గ్లాసుల నీళ్లు పక్కన వేడి చేసుకొని మనం పిండిలో కలుపుకోవాలి. చల్ల నీళ్లు కలుపుకోకూడదు, వడియాలు విరిగిపోతాయి. పిండి ఉడికినట్లు తెలియాలంటే చేతిని తడి చేసుకొని పిండిని తాకితే చేతికి అంటుకోకూడదు, అప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి. మనకు 10 నిమిషాల సమయం ఉడుకుతున్నప్పుడు మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగున మందంగా అయిపోయి మాడిపోతుంది. పిండి బాగా ఉడికిపోయింది కాబట్టి మనం స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారనిస్తాము. తర్వాత ఒక చిన్న గిన్నెలోకి మనము కొద్దిగా పిండిని తీసుకొని మిగిలిన పిండి పైన మనం మూత పెట్టుకోవాలి, లేదంటే పిండి ఆరిపోతుంది. ఇక్కడ నేను కాటన్ బెడ్షీట్ను గట్టిగా నీళ్లు లేకుండా పిండేసి 2 పొరలుగా తీసుకున్నాను. ఇప్పుడు ఒక చిన్న గిరిటెడు పిండిని మనం తీసుకొని వడియాల్లాగా పెట్టేసుకోవాలి. మనం స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదండి, వేస్తేనే సరిపోతుంది. ఈ వడియాలు నేను బయట బాగా ఎండ వస్తున్నప్పుడు ఉదయాన్నే పెట్టేశానండి. ఇప్పుడు సమ్మరే కదండి, ఎండలు బాగా ఉన్నాయి కాబట్టి బయట వసతి లేని వాళ్ళు మరి ఇంట్లో కూడా ఫ్యాన్ కింద హై స్పీడ్లో పెట్టి ఈ వడియాలు పెట్టేసుకోవచ్చు, బాగా ఎండిపోతాయి. చూడండి వడియాలు ఎంత చక్కగా ఎండిపోయాయో. వడియాలు ఈ విధంగా చక్కగా ఎండిపోయిన తర్వాత క్లాత్ వెనక వైపున మనము నీళ్లు చల్లుకోవాలి. 1 నిమిషం తర్వాత ఈజీగా మనకు వడియాలన్నీ తీసేసుకోవచ్చు. చూడండి నీళ్లు చల్లినాక ఎంత చక్కగా వచ్చేస్తాయో. అన్ని వడియాలను మనం తీసేసుకోవాలండి. ఎక్కడైనా వడియాలు సరిగా రాకపోతే కొంచెం నీళ్లు చిలకరించినామంటే మళ్ళీ నీట్గా వడియాలు తీసేసుకోవచ్చు. ఇలా అన్ని వడియాలు తీసేసుకున్న తర్వాత మళ్ళీ మనం 2 రోజుల పాటు ఎండలో బాగా కరకరలాడే వరకు ఎండనివ్వాలి. ఈ వడియాలను మనం సంవత్సరం వరకు నిలవ ఉంచుకోవచ్చండి. ఈ వడియాలు రెడీ కావడానికి మొత్తం 11 గ్లాసుల నీళ్లు వాడానండి. 2 గ్లాసుల పిండి కలుపుకోవడానికి, 7 గ్లాసుల నీళ్లు పిండి ఉడికించుకోవడానికి, పిండి చిక్కబడినప్పుడు 2 గ్లాసుల వేడి నీళ్లు, మొత్తం 11 గ్లాసులు వాడానండి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు నూనె వేడిగా ఉన్నప్పుడు వడియాలను వేయించుకోవచ్చండి. చూడండి వడియాలు ఎంత బాగా విచ్చుకుంటున్నాయో, చాలా టేస్ట్గా కూడా ఉంటాయండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.